విద్యా వైద్యం అందరికీ ఉచితం అంటున్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్లో మందులు లేవు, బయటకి రాస్తున్నారు ఇప్పుడు. కరెక్ట్ బ్రదర్. సో అదే బ్రదర్, ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మెట్టిపల్లి బ్రదర్, ఇక్కడ రెండు ఉన్నాయి ఈ విద్యా వైద్య విషయంలో. ఏది మనమే ఆలోచించండి. ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఇండియాకి వస్తా, ఓకే. ఇప్పుడు నేను అక్కడ నా పిల్లలతో సెటిల్ అయినా, నాకు ఒక ఏమంటారు 1000 రూపాయలు, ఒక 1000 ఎంతనో సమ అమౌంట్, ఓకే. నాకు ఉల్టా ఇచ్చి నా కొడుకుని గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూపెట్టమంటే నేను చూపెట్టా, నా కొడుకుని ప్రభుత్వ పాఠశాలకు పంపించమంటే నేను పంపించా. ఎందుకు అవుతుంది మరి? ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ప్రైవేటు యొక్క ఏది స్కూల్లో కానీ ఈ గవర్నమెంట్ టీచర్ కంటే చాలా తక్కువ క్వాలిఫైడ్. వీళ్ళు బీఈడీ చేసి డిఎస్సీలు రాసి హైలీ క్వాలిఫైడ్ ఉంటారు గవర్నమెంట్ టీచర్స్. సేమ్ థింగ్ విత్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్, హైలీ క్వాలిఫైడ్. కానీ అయినా సరే మనము ఎందుకు పనికి రాకుండా వాడు ఏడ జాబ్ రాకుండా ఏం చేయకుండా లాస్ట్కు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తారు. లేదు అంటే వాళ్ళు ఆర్ఎంపీలు పిఎంపీలు లేదంటే ఏదో గ్రామీణ ప్రాంతాల్లో అయితే వీళ్ళు రారు ఎంబీబీఎస్ డాక్టర్లు. టౌన్లలో వస్తారు, కానీ కంపేర్ టు ఎంబీబీఎస్ మాత్రమే ఉంటారు వీళ్ళు. ఇంకా స్పెషలైజేషన్లు ఇంకా ఎక్స్పర్ట్ ఇంకా ఉంటారు వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో. కానీ అయినా మనం ఎందుకు పోము? బికాస్ గవర్నమెంట్ అంటే చాలు అబ్యూస్. గవర్నమెంట్ అంటే చాలు. ఆడ ప్రైవేట్ క్లినిక్ పెట్టుకుంటాడు, గవర్నమెంట్లో ఇట్లా అటెండెన్స్ ఇచ్చిపోతాడు, మళ్ళీ ప్రైవేట్లో చేస్తాడు. లేదంటే ఈడు ఉన్న వాళ్ళని ఆడికి రమ్మంటాడు, ఈడున్నాయి దోసుకోపోతాడు, లేకపోతే ఇట్లా ఉన్న మిషన్లు పని చేయకుండా చేస్తాడు. గవర్నమెంట్ అంటే చాలా అబ్యూజ్ చేస్తున్నారు. ఇక్కడ 10 గంటలకు వస్తారు టీచర్లు, వచ్చి ఒక 2 గంటలు ఉంటారు, ఆయనతో మళ్ళీ అటెండెన్స్ ఇస్తారు, పోయేటోళ్ళు ఉన్నారు. కొంతమంది రారు, హెడ్ మాస్టర్ మొత్తం మేనేజ్ చేస్తాడు అటెండెన్స్, ఓకే. ఇట్లా అబ్యూజ్ అనేది జరుగుతుంది గవర్నమెంట్లో. ఆ జవాబుదారీతనం అనేది లేదు అన్నప్పుడు మరి దీనికి ఎట్లా సొల్యూషన్? ఏం చేయగలుగుతాం? ప్రభుత్వ రంగ సంస్థలు స్వతంత్రం వచ్చినప్పుడు పెట్టినప్పుడు మంచిగా పనిచేసినాయి ఒక 30-40 ఏళ్ళు. తర్వాత ఏమైంది? అబ్యూజ్. అన్ని నష్టాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మరి ప్రైవేట్ కంటే బెస్ట్ ఇంజనీర్లని అన్ని బెస్ట్ క్వాలిఫైడ్ పెట్టినాం, అయినా ఎందుకు వస్తున్నాయి? గవర్నమెంట్ అంటే చాలు అబ్యూజ్ చేస్తున్నారు. అది ఏమైనా మోసం చేయొచ్చు, ఏమైనా కరప్షన్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. గవర్నమెంట్ ఇప్పుడు రెవెన్యూ ఆఫీస్ పోతే కిందికి వెళ్ళి అడుగుతారు. గవర్నమెంట్ అంటే చాలు అబ్యూజ్ చేస్తున్నారు. వీళ్ళ ఆలోచన మారినంత వరకు ఏం చేయలేము మనం. దాన్ని ఏం చేయగలుగుతుంది? మళ్ళీ ఏమనంటే మనకి ఓట్లేము, మళ్ళీ ఏమడుగుతారు? డిమాండ్స్ చూడండి. వాడు 2 గంటలు కూడా రాడు, 1,00,000 రూపాయలు జీతం తీసుకొని పోతాడు. ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అని చూడండి, టీచర్ చూడండి, డాక్టర్ చూడండి, ప్రొఫెసర్ చూడండి, లేకపోతే రెవెన్యూ ఆఫీస్లో పనిచేసే వాళ్ళని చూడండి, కలెక్టరేట్లో పనిచేసే వాళ్ళని చూడండి, వాడు హార్డ్లీ రాడు. మళ్ళీ వచ్చిన 2 గంటలలో మళ్ళీ బ్రేకులు తీసుకుంటాడు, మళ్ళీ కిందికి వెళ్ళి లంచం అడుగుతాడు. ఇట్లా ఉన్నాక వీళ్ళ ఆలోచన ఇట్లా ఉన్నాక ఎవరేం చేయగలుగుతారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా ఇంకో ఆయన ఏమైనా చర్యలు తీసుకుందామంటే నీ ప్రభుత్వాన్ని కూలదోలుస్తాం. ఈ ప్రజల యొక్క ఆలోచన మారనంత వరకు ఎవడేం చేయలేడు. పోలీసోడు ఎన్ని చట్టాలు తెచ్చినా ఇంప్లిమెంట్ చేయాల్సింది వాడు గ్రౌండ్లో పోలీసోడు కదా. పోలీసోడు దొంగ ఉన్నాక వాడే లంచం తీసుకున్నాక ఎవడేం చేయగలుగుతారు? అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. వ్యవస్థలు మారాలంటే ఒకటి ప్రజల ఆలోచన మారాలి. వాళ్ళు ఏది నా దేశం మీద నా ప్రాంతం మీద ప్రేమ ఉండాలి, ఈ కక్కుర్తి పడకూడదు ఫస్ట్ థింగ్, ఓకే. రెండోది ఏమంటున్నా అంటే ప్రజలకు ఆ ఫ్రీడమ్ ఉండాలి, ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు చూపించుకుంటారు, ఓకే. మనం ఎవరికి ఇస్తున్నాం పథకాలు? పేదవాడికి ఇస్తున్నాం. పైసలు ఉన్నవాడికి అవసరం, మనం ఏం సాయం చేయాల్సిన అవసరం లేదు. వానికి మంచి రోడ్లు, వాడికి రక్షణ ఇట్లాంటివి ఇస్తే సరిపోతుంది. పైసలు ఉన్నవాడికి ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, ఆయనకి ఎందుకు మనం ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, అంబానికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఆయనకేంది? ఆయన కారు పోవడానికి మంచి రోడ్ వేస్తే చాలు, ఆయన కారు అద్దాలు వల్ల పెట్టకుండా ఆయనకు రక్షణ ఇస్తే చాలు, అంతే కదా. కాబట్టి పేదవాడికి వాడు ఎక్కడన్నా చూపించుకొని, ప్రైవేట్లో చూపించుకొని, ఇంకో దగ్గర చూపించుకొని, పేదవాడికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మనము ఏది రీఎంబర్స్ చేస్తాం, అయిపోతుంది. ఆలోచించండి. ఇన్ ద లాంగ్ రన్ ఈ గవర్నమెంట్ సంబంధించిన హాస్పిటల్స్, గవర్నమెంట్ బడులు మొత్తానికి ఎత్తేసి వీళ్ళందరికీ లక్షల జీతం ఇచ్చి వీళ్ళని పెంచి పోషించే బదులు ప్రైవేట్లో ఎక్కడైనా చూపించుకోండి. పేదవాడికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి పైసలు ఇస్తాం. గురుకులాలు ఉంటాయి, ఐఐటీలు ఎట్లయితే బెస్ట్ క్వాలిటీ ఉన్నాయో గురుకులాలు బెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. మిగిలిన ఎన్ని తీసేస్తాం. మీకు నచ్చిన దగ్గర పోండి, మీకు నచ్చిన దగ్గర చూపించుకోండి. మీకు దగ్గర ఆడవాడని అబ్యూజ్ చేయకుండా వాళ్ళు రెగ్యులేట్ చేద్దాం. అట్లనే వాళ్ళకి ఏది పేదోళ్ళకి మనం రీఎంబర్స్ చేద్దాం. 100% వాళ్ళకి ఒక్క పైసా కూడా మనం వాళ్ళు బిల్లు ఇచ్చినాక వాళ్ళకి ఇన్సూరెన్స్ కడదాం. ఇన్సూరెన్స్ కవర్ కాకపోతే మనం డబ్బులు ఇద్దాం, రీఎంబర్స్ చేద్దాం, ఆరోగ్యశ్రీ.
అది బెటర్ అనిపిస్తుంది నాకు. లేకపోతే ఏం చేయగలుగుతాం, వీళ్ళు అబ్యూజ్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోదాం, అన్నీ ఉంటాయి ఎక్విప్మెంట్లు, ఈసీజీ గీసీజీ అన్నీ ఉంటాయి, కానీ ఒక్కటి పని చేయదు. అది పని చేయడానికి అది రిపేర్ చేయరు. అది పని చేసేటోడు దాన్ని ఎట్లా వాడాలనో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు పేదోళ్ళు పోతున్నారు, ఏ గతి లేక పోతున్నారు, పోయి వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకొని ఆరోగ్యం పాడి పోయినప్పుడు ఉన్న ప్రాణం కంటే మళ్ళీ బయటకు వస్తే ఇంకా వరస్ట్ అయిపోతుంది. లాస్ట్కి ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ ప్రైవేట్లో ఎక్కడ వచ్చాడో ఉరుకుతున్నారు. ఆ పరిస్థితి నిజం. ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ టెల్లింగ్ ద ఫ్యాక్ట్. సో ఇది మారాలంటే ఎట్లా మారుతుంది, ఎట్లా మార్చాలి వాళ్ళ ఆలోచన విధానం ఆలోచించండి. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా చూపించుకొని నీకు రీఎంబర్స్మెంట్ చేస్తాం. వాళ్ళకి జీతం ఇవ్వాల్సిన అవసరం లే. వీళ్ళు అయితే ఈ వ్యవస్థలే వాళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాం, ఎన్ని ఉద్యమాలు చేస్తున్నారు. టీచర్లు వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ డిఎల్ అంటారు, బిఎల్ అంటారు, 42% పెంచమంటారు, ఇన్ని డిమాండ్ చేస్తారు. పని చేయరా అంటే చేయరు. ప్రైవేట్లో తెలుస్తుంది.